తూర్పుగోదావరి జిల్లాలోని వేస్ట్ ఎనర్జీ ప్లాంట్ ను ఎమ్మెల్యేలు గోరంట్ల బుచ్చయ్య చౌదరి, ఆదిరెడ్డి శ్రీనివాస్ తో కలిసి మంత్రి పొంగూరు నారాయణ పరిశీలించారు. గత ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే రాష్ట్రంలో చెత్త నుంచి సంపద సృష్టించే కేంద్రాలు ప్రారంభం కాలేదన్నారు మంత్రి నారాయణ. పెద్దాపురంలో నిర్మితమవుతున్న ప్లాంట్ పూర్తవ్వగానే రాజమహేంద్రవరం పరిసర ప్రాంతాల్లో ఉండే చెత్త ఎప్పటికప్పుడు తరలించి అక్కడే మండించి విద్యుత్ ఉత్పత్తి చేస్తారని స్పష్టం చేశారు. గారు 2014-19లో ఈ రాష్ట్రంలో శాంక్షన్ చేస్తే 2019 ప్రభుత్వం మారేటప్పటికి అడ్వాన్స్ పొజిషన్లో ఉన్న విశాఖపట్నం, గుంటూరు మాత్రం నుంచి మిగతా 8 గత ప్రభుత్వం క్యాన్సిల్ చేసింది. అవగాహన లేకే, వాళ్ళకి గత ముఖ్యమంత్రికి అవగాహన లేకే క్యాన్సిల్ చేశారు. ఈరోజు ప్రపంచంలో స్టడీ చేస్తే చైనాలో 1100 ప్లాంట్లు ఉన్నాయి. 2014-19లో 350 ఉన్నాయి చైనాలో. ఈ 5 ఏళ్లలో 1150 ఉన్నాయి. జపాన్ తీసుకుంటే 1000 ఉన్నాయి. 2014-19లో సింగపూర్లో 4 ఉంటే చిన్న కంట్రీ, ఈరోజు 7 ఉన్నాయి. ఇలా ప్రపంచంలో అడ్వాన్స్లో పోతుంటే గత ప్రభుత్వం మాత్రం అటువంటి ఆలోచించాల. చెత్త పన్ను వేయటం తెలుసు వాళ్ళకి. అయితే మళ్ళీ ఈ ప్రభుత్వం రాగానే గవర్నర్ ముఖ్యమంత్రి గారు మళ్ళా మరొక 6 ప్లాంట్ శాంక్షన్ చేశారు. వ్యర్థ పదార్థాల శుద్ధీకరణ కార్యక్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా ఒక భారీ కార్యక్రమాన్ని మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో తీసుకోవడం జరుగుతోంది. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి యొక్క కృషితో అనేక కార్యక్రమాలు అమలవుతున్నాయి రాష్ట్రంలో. ఒకటి వేస్ట్ మేనేజ్మెంట్. ప్రతి గ్రామంలోనూ ప్రతి నగరంలో కూడా ఈ సమస్య తీవ్రంగా ఉంది. ఆధునికంగా అనేక ప్రపంచ దేశాల్లో కొత్త విధానాలు పాటిస్తున్నారు. మనం కూడా దాన్ని పాటించాల్సిన అవసరం ఉంది. రోజు కొన్ని వేల టన్నుల చెత్త చెదరం అంతా కూడా కాలువల్లో వేయడం జరుగుతుంది. ఎంత సిబ్బంది పనిచేసినా కూడా అవగాహన లేనందువల్ల మురుగు కాలువల్లో ప్లాస్టిక్ వేయటం కానీ, ఉపయోగించిన చెత్త అంతా కూడా వాటిలో వేయటం కానీ, కొబ్బరి బొండాలు వేయటం కానీ, ఆఖరికి వాడే పరుపులు దిళ్ళు కూడా ఆ కాలువల్లో వేసినందువల్ల ప్రవాహాలకు అడ్డుపడతాం. దానివల్ల అపరిశుభ్ర వాతావరణం వస్తుంది. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలోని పలు ఆలయాలను సందర్శించారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సతీమణి అన్నా లెజ్నోవా. పవిత్ర పుణ్యక్షేత్రాలైన పాదగయ, శ్రీపాద, శ్రీవల్లభ మహాసంస్థానంలో ప్రత్యేక పూజలు చేశారు. ముందుగా పవన్ సతీమణి అన్నా లెజ్నోవాకు ఆలయ మర్యాదలతో వేద మంత్రోచ్చారణల మధ్య స్వాగతం పలికారు ఆలయ ఈవోలు సౌజన్య ప్రభాకర్, కె జగన్మోహన్ శ్రీనివాస్. అనంతరం రాజరాజేశ్వరి సమేత ఉమా కుక్కుటేశ్వర స్వామి, స్వయంభూ దత్తాత్రేయ స్వామి, 10వ అష్టాదశ దైవతలైన పురుహూతికాదేవి అమ్మవార్లను అన్నా లెజ్నోవా దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర నియోజకవర్గంలో నెలకొన్న తాగునీటి ఎద్దడిని శాశ్వతంగా అధిగమించేందుకు ఎమ్మెల్యే ఎంఎస్ రాజు ముందడుగు వేశారు. 27 లక్షల సొంత నిధులతో 10 వాటర్ ట్యాంకర్లను సమకూర్చి నియోజకవర్గ ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చారు. నియోజకవర్గంలోని 5 మండలాలకు 2 చొప్పున మొత్తం 10 ట్యాంకర్లను కేటాయించారు. మడకశిర పట్టణంలోని వాల్మీకి సర్కిల్లో జిల్లా కలెక్టర్, ఎస్పీ, ఎమ్మెల్యే ఎంఎస్ రాజు, మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి జెండా ఊపి ట్యాంకర్లు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాజు స్వయంగా వాటర్ ట్యాంకర్ను నడపడం అందరినీ ఆకట్టుకుంది. నియోజకవర్గంలో తాగునీటి సమస్య పరిష్కారం తన మొదటి ప్రాధాన్యమన్నారు ఎమ్మెల్యే రాజు. ప్రజలకు తాగునీటి కోసం ఇబ్బందులు లేకుండా అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా మడకశిర నియోజకవర్గంలో మరో కీలక కార్యక్రమానికి ఎమ్మెల్యే ఎంఎస్ రాజు శ్రీకారం చుట్టారు. నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన ప్రజల కోసం 130కి పైగా శ్మశాన వాటికలు కేటాయించారు. దశాబ్దాలుగా ఆయా వర్గాల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి వారికి గౌరవప్రదమైన అంత్యక్రియల నిర్వహణకు అవసరమైన శ్మశాన వాటికల సదుపాయం కల్పించేందుకు తీసుకున్న ఈ నిర్ణయంపై ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. కొంతమంది రైతుల పొలాల్లో నుంచి శ్మశాన వాటికి పోవాల్సినటువంటి పరిస్థితుల్లో అక్కడ ఉన్నటువంటి పొలం యజమానులు పెండింగ్ పెట్టుకోవడం వల్ల 2-3 రోజుల శవాలని ఇళ్ళ దగ్గర పెట్టుకునేటువంటి పరిస్థితి. కొన్ని శ్మశాన వాటికలు కబ్జాలు కూడా గురవుతాయి. చుట్టూ ఉన్న పొలాలలో దాన్ని తీసేసుకుంటారు. సో ఇవన్నీ నేను స్వతహాగా చూసిన వ్యక్తిగా ఈ బాధ ఉండకూడదు అనే ఉద్దేశంతో
ఈ కార్యక్రమాన్ని చేయడం జరిగింది. ఈరోజు 130 పల్లెలకు శ్మశాన వాటికను ఏర్పాటు చేయడం జరిగింది. నేను ముందే చెప్పిన మనిషి పుట్టుక మన చేతుల్లో ఉండదు, కానీ చనిపోయినప్పుడు 6 అడుగుల స్థలం కోసం ఆ కుటుంబం మానసిక వేదన గురి. రైతులకు నాణ్యమైన నిరంతరాయ విద్యుత్ సరఫరా అందించడమే లక్ష్యంగా మడకశిర నియోజకవర్గంలో 500కు పైగా వ్యవసాయ ట్రాన్స్ఫార్మర్లు పంపిణీ చేశారు ఎమ్మెల్యే ఎంఎస్ రాజు. నియోజకవర్గంలోని వివిధ మండలాలకు వ్యవసాయ అవసరాల కోసం ట్రాన్స్ఫార్మర్లను కేటాయించడం జరిగింది. మండలాల వారీగా మడకశిరకు 107, అమలాపురంకు 59, రోళ్లకు 84, అగ్గళికి 122, గుడిబండకు 76 ట్రాన్స్ఫార్మర్లు కేటాయించారు. కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం గుండ్లపల్లి ఎక్స్ రోడ్లో పలు అభివృద్ది పనులను గ్రంథాలయ చైర్మన్ సత్తు మల్లేశంతో కలిసి మానుకొండూరు ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణ ప్రారంభించారు. గుండ్లపల్లి ఎక్స్ రోడ్లో 3 నూతన బస్సులను జెండా ఊపి ప్రారంభించిన ఎమ్మెల్యే సత్యనారాయణ అనంతరం బస్సు నడిపారు. గ్రామాల్లో మౌలిక సదుపాయాలు కల్పించడమే ప్రజాప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణ. నూతనంగా ఏర్పడిన గుండ్లపల్లి ఎక్స్ రోడ్ గ్రామ పంచాయతీని మరింత అభివృద్ది చేస్తానని హామీ ఇచ్చారు. 30 లక్షలతో వీధి దీపాల ఏర్పాటు చేసుకున్నాం. దానికి కూడా భూమి పూజ చేస్తాం. నూతనంగా ఏర్పడినటువంటి గ్రామ పంచాయతీకి బిల్డింగ్ లేకుండే, ఇది ఏర్పడి కూడా 1 ఇయర్ కాలేదు, ఎన్నికలైనాయి. 1 ఇయర్ లోపల గ్రామ పంచాయతీ నూతన భవన నిర్మాణం చేసి ఈరోజు ప్రారంభించి అన్ని హంగులతో ఏర్పాటు చేయడం జరిగింది. మరి అదేవిధంగా ఈరోజు ఈ యొక్క గ్రామంలో సీసీ రోడ్డు, అదేవిధంగా బోరు బావి ప్రారంభించడం. మరి సత్తు మల్లేశం గారు గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఒక లైబ్రరీని, ఒక గ్రంథాలయాన్ని ఈ గ్రామానికి ఇవ్వడం జరిగింది. ఆదిలాబాద్ లో కాంగ్రెస్ పార్టీ కార్యాలయాల నిర్మాణానికి భూమి పూజ చేశారు నాయకులు. ముందుగా సర్వమత ప్రార్థనలు చేపట్టారు. కాంగ్రెస్ పార్టీ కార్యాలయం కోసం స్థలం కేటాయించిన రాష్ట్ర ప్రభుత్వానికి, జిల్లా అధికారులకు డీసీసీ అధ్యక్షుడు నరేష్ జాదవ్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కార్యాలయం కేవలం పార్టీ నేతలకు కాకుండా ప్రజాసేవ భవన్ గా ప్రజల సమస్యల పరిష్కారానికి ఎంతగానో ఉపయోగపడుతుందని ఆకాంక్షించారు. దళితుల పట్ల బీజేపీ ఆర్ఎస్ఎస్ అవలంబిస్తోన్న వైఖరిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు ఆదిలాబాద్ డీసీసీ అధ్యక్షుడు నరేష్ జాదవ్. ఇటీవల హల్ద్వానీలో శుద్ధీకరణ చేసిన ఘటనను నిరసిస్తూ ఆదిలాబాద్లోని అంబేద్కర్ విగ్రహం ఎదుట కాంగ్రెస్ శ్రేణులు నిరసన తెలియజేశాయి. హల్ద్వానీలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మాట్లాడిన తర్వాత బీజేపీ ఆర్ఎస్ఎస్ నేతలు శుద్ధీకరణ చేయడం హేయమైన చర్య అన్నారు. మల్లికార్జున ఖర్గే దళితుడు కాబట్టి బీజేపీ ఆర్ఎస్ఎస్ ఈ చర్యలకు పాల్పడిందని ఆరోపించారు నరేష్ జాదవ్. ఈ ఘటనపై కేంద్రం వెంటనే బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు కాంగ్రెస్ నేతలు. పెద్దలు గౌరవనీయులు ఒక దళిత వ్యక్తి అయినటువంటి మల్లికార్జున ఖర్గే గారు హల్దీవానలో వాళ్ళొక వేదికలో మాట్లాడిన తర్వాత ఆ వేదికని ఆర్ఎస్ఎస్ బీజేపీకి చెందినటువంటి నాయకులు శుద్ధీకరణ చేయడం అంటే దేనికి నిదర్శనం? అసలు ఈ దేశాన్ని మీరు ఏం చేయదలుచుకున్నారు? అంటే దళితులు సభలో మాట్లాడద్దా? దళితులు వారి హక్కులను వారి వినియోగించుకోడదా? అంటే మీరు ఆ వేదికని శుద్ధీకరణ చేయడం అంటే దేనికి నిదర్శనం? అంటే ఈ దేశంలో ప్రజాస్వామ్యం లేనట్టు, అంటే సేమ్ మళ్ళా అంటే రాని. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండల కేంద్రంలో ఆరోగ్య జీవన యాత్ర ఆధ్వర్యంలో 80వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని 1200 మీటర్ల జాతీయ జెండాతో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, మండల ప్రజలు భారీ ఎత్తున పాల్గొన్నారు. దేశం పట్ల ఐక్యత చాటుదామంటూ స్వతంత్ర సమరయోధులను స్మరించుకుంటూ ర్యాలీగా వెళ్లారు. 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పిలుపు మేరకు విశాఖ బీచ్ రోడ్లో నిర్వహించిన హర్ ఘర్ తిరంగా ర్యాలీ అత్యంత ఉత్సాహంగా సాగింది. వికసిత్ భారత్ స్వర్ణాంధ్ర 2047 లక్ష్య సాధన, అభివృద్ధి చెందిన భారత నిర్మాణం అనే 80వ స్వాతంత్ర దినోత్సవ థీమ్కు అనుగుణంగా నిర్వహించిన ఈ ర్యాలీ దేశభక్తి సందేశాన్ని ప్రజల్లో విస్తృతంగా చాటి చెప్పింది. కాళీమాత ఆలయం నుంచి వైఎంసీఏ వరకు సాగిన ఈ ర్యాలీని జిల్లా రెవెన్యూ అధికారి ఎం విశ్వేశ్వర నాయుడు జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం ఆయన విద్యార్థులు,
అధికారులు ప్రజలతో కలిసి ర్యాలీలో పాల్గొన్నారు. కాళీమాత ఆలయం నుంచి ప్రారంభమైన ర్యాలీలో వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థులు భారీ సంఖ్యలో పాల్గొని 100 మీటర్ల పొడవైన జాతీయ జెండాను చేతబట్టి ముందుకు సాగారు. విద్యార్థుల ఉత్సాహం, దేశభక్తి నినాదాలు, త్రివర్ణ పతాకాల రెపరెపలు ర్యాలీకి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. స్వాతంత్ర సమరయోధుల త్యాగాలు స్మరించుకుంటూ జాతీయ ఐక్యత, సామరస్య భావాలు ప్రతిబింబిస్తూ ర్యాలీ సాగింది. స్వాతంత్ర్యం కోసం ప్రాణత్యాగాలు చేసిన మహనీయుల స్ఫూర్తిని నేటి తరానికి చేరవేయడంలో హర్ ఘర్ తిరంగా కార్యక్రమం కీలక పాత్ర పోషిస్తుందని ముఖ్య అతిథులు పేర్కొన్నారు. ప్రతి ఇంటిపై జాతీయ పతాకం ఎగురవేయడం ద్వారా దేశాభిమానాన్ని చాటాలని, యువతలో జాతీయ చైతన్యం మరింత పెంపొందించాలని పిలుపునిచ్చారు. తూర్పుగోదావరి జిల్లా మండపేట విజ్ఞాన్ కళాశాలలో ఇంటర్ విద్యార్థి వంకల శివలీల స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని వినూత్న ఆవిష్కరణ చేసింది. 50 కేజీల పాత న్యూస్ పేపర్లతో 20 రోజుల పాటు కష్టపడి దేశ సమగ్రతను చాటే ఓ కళారూపాన్ని రూపొందించింది. దీనిని మండపేటకు చెందిన పారిశ్రామికవేత్త వి సాయి కుమార్ బాబు ఆవిష్కరించారు. తమ కళాశాలలో విద్యతో పాటు విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికితీయడం, వారిని ప్రోత్సహించడం జరుగుతుందని ప్రిన్సిపల్ కొప్పాక సత్యనారాయణ పేర్కొన్నారు. గతంలోనూ ఈ విద్యార్థిని అనేక చిత్రలేఖనం, క్రాఫ్ట్లో ప్రపంచ రికార్డులు పొందిందని, ప్రస్తుత ఈ ఆవిష్కరణను గిన్నెస్ రికార్డుకు పంపేందుకు కృషి చేస్తున్నామన్నారు. ఇంత చక్కటి ఆవిష్కరణలు చేస్తున్న శివలీలను కుమార్ బాబుతో పాటు పలువురు అభినందించారు. పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండలో 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు పురస్కరించుకుని విద్యార్థులతో మార్చ్ పాస్ట్ నిర్వహించారు. విద్యార్థులకు దేశ నాయకుల వేషాలతో అలంకరించి దేశభక్తి నినాదాలతో పెనుగొండ వీధుల్లో ర్యాలీ నిర్వహించారు. ఈ ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంది. జాతీయ సమైక్యత, సమగ్రతలు చాటి చెప్పే జాతీయ జెండాను ప్రతి ఒక్కరూ తమ ఇళ్లపై ఎగురవేయాలని ఏలూరు జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి పిలుపునిచ్చారు. జిల్లా కలెక్టర్తో పాటు ఎస్పీ కె ప్రతాప్ శివకిషోర్ విద్యార్థులు యువతతో కలిసి 100 మీటర్ల పొడవైన జాతీయ జెండాతో భారీ ర్యాలీ నిర్వహించారు. ఏలూరు ఇండోర్ స్టేడియం నుంచి జన్మభూమి పార్క్, కొత్త బస్టాండ్, జిల్లా పరిషత్, జిల్లా ఫైర్ స్టేషన్ సెంటర్, జిల్లా విద్యాశాఖ కార్యాలయం, స్టేట్ బ్యాంక్ మీదుగా ఇండోర్ స్టేడియంకు చేరుకున్నారు. దేశ ఐక్యత, సమగ్రతను కాపాడుకుంటూ వికసిత భారత నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరారు కలెక్టర్ వెట్రిసెల్వి. దేశభక్తి, జాతీయ సమైక్యతను చాటుతూ దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. ఎందరో స్వాతంత్ర సమరయోధుల త్యాగాల ఫలితంగా మనం ఇవాళ స్వేచ్ఛా వాయువులను పీలుస్తున్నామని, వారి ఆశయాలకు అనుగుణంగా భారతదేశ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు కలెక్టర్ వెట్రిసెల్వి. బాపట్ల నియోజకవర్గంకు సంబంధించి మున్సిపల్ కార్యాలయంలో స్పెషల్ పీజీఆర్ఎస్ కార్యక్రమం నిర్వహించారు. నియోజకవర్గ పరిధిలోని ప్రజలు సమస్యలతో వచ్చిన అర్జీదారుల నుంచి అర్జీలు స్వీకరిస్తూ అర్జీదారులు చెప్పే సమస్యలు తెలుసుకున్నారు. జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్, బాపట్ల ఎమ్మెల్యే నరేంద్ర వర్మ రాజు స్వయంగా ఫిర్యాదులను స్వీకరించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో వరుస చైన్ స్నాచింగ్, బైక్లను దొంగిలించే 8 మంది దొంగలను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. అరెస్టైన వారిలో ఒకరు అంతరాష్ట్ర నేరస్తుడిగా గుర్తించారు పోలీసులు. నిందితుల నుంచి సుమారు 150 గ్రాముల బరువున్న 6 బంగారు గొలుసులు, 3 బైక్లు, 6 సెల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీటి మొత్తం విలువ సుమారు 26 లక్షలు ఉంటుందని కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు వెల్లడించారు. సో ఆల్మోస్ట్ ఎంటైర్ డిస్ట్రిక్ట్ కవర్ చేయడం వల్ల కూడా డిస్ట్రిక్ట్ లెవెల్లో కూడా స్పెషల్ టీమ్స్ ఏర్పాటు చేసి మానిటర్ చేయడం జరిగింది. సో దీంట్లో భాగంగా పాలంచ సబ్ డివిజన్, అదేవిధంగా అశ్వరపేట సర్కిల్ పోలీసులు వాళ్ళ ఎఫర్ట్స్ వల్ల ఈరోజు ఏదైతే ఈ 7 చైన్ స్నాచింగ్ లో, అదేవిధంగా 3 మోటార్ సైకిల్ థెఫ్ట్లలో అక్యూజ్లు ఉన్నారో వాళ్ళ 8 మందిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. అండ్ రికవరీలో దీంట్లో భాగంగా 150 గ్రాముల గోల్డ్ ని రికవర్ చేయడం జరిగింది, 6 బంగారు గొలుసులు, అదేవిధంగా 3 మోటార్ సైకిళ్లను కూడా ఈరోజు. అనంతపురం జిల్లాలో చైన్ స్నాచింగ్లకు పాల్పడుతున్న ముఠాకు చెక్ పెట్టారు పోలీసులు. పక్కా సమాచారంతో దాడి చేసి నిందితులను పట్టుకున్నారు. నిందితుల దగ్గర భారీ ఎత్తున సొత్తు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. నిందితులపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించామన్నారు ఎస్పీ జగదీష్. ఒక 8 కేసెస్లో ఇన్వాల్వ్ అయినటువంటి
ఈ అటెన్షన్ డైవర్షన్ బ్యాచ్ ఏముంది వాళ్ళని మనము అరెస్ట్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఎవరు బస్సుల్లో ఆటోలో ట్రావెల్ చేస్తుంటారు అట్లాంటి వాళ్ళని, సీనియర్ సిటిజన్స్ని, ఫ్యామిలీస్తో వెళుతున్నటువంటి వాళ్ళని టార్గెట్ చేసి చిన్నపిల్లల్ని వాడుకొని వాళ్ళ అటెన్షన్ డైవర్ట్ చేసి వాళ్ళ బ్యాగ్స్ నుంచి డబ్బు, గోల్డ్ ఇట్లాంటి వాల్యుయబుల్స్ని తీసుకునేటటువంటి గ్యాంగ్ని మనము అరెస్ట్ చేయడం జరిగింది. సో టోటల్ వీళ్ళు ఒక 12 మెంబర్స్ ఉన్నారు. దీంట్లో 7 మంది మేజర్స్ అండ్ ఒక 5 మంది వీళ్ళు మైనర్స్ని కూడా ఈ అఫెన్స్ చేయడానికి వాడుకుంటూ ఉన్నారు. సో వీళ్ళ వద్ద నుంచి మనము ఒక 46 lakhs వర్త్ ప్రాపర్టీ మనం సీజ్ చేయడం జరిగింది. అరౌండ్ 313 grams గోల్డ్, 100 grams సిల్వర్ మరియు ఒక 2.5 lakhs క్యాష్ మనము సీజ్ చేయడం జరిగింది. శ్రీకాకుళం జిల్లా రణస్థల మండలం కృష్ణాపురం పంచాయతీ గుండుపేట గ్రామంలో చిన్నారి మిస్సింగ్ కలకలం రేపింది. నిన్న రాత్రి తన ఇంటి సమీపంలోని తోటలో ఆడుకుంటున్న 2.5 ఏళ్ల బాలుడు గుండు మోహిత్ తప్పిపోయాడు. దీనిపై పోలీసులకు సమాచారం అందించడంతో రాత్రి సమయంలో నైట్ డ్రోన్లు, డాగ్ స్క్వాడ్లు, టాస్క్ ఫోర్స్ సహాయంతో తోటను జల్లెడ పట్టారు. ఈ క్రమంలోనే తోటలో ఉన్న చిన్నారిని గుర్తించి సురక్షితంగా తల్లిదండ్రులకు అప్పగించారు పోలీసులు. అల్లూరు జిల్లా పాడేరులో వర్షం దంచుకొట్టింది. ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షంతో ప్రజలు అవస్థలు పడ్డారు. వాగులు, వంకలు ఉధృతంగా ప్రవహిస్తూ ఉన్నాయి. దీంతో అప్రమత్తమైన అధికారులు ఎవరూ కూడా వాగులు దాటవద్దని హెచ్చరించారు. కాకినాడ జిల్లాలోని రత్నగిరిపైన ఘనంగా సత్యనారాయణ స్వామి 136వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జరిగాయి. శ్రావణ శుద్ధ విద్య నాడు స్వామివారు రత్నగిరిపై ఆవిర్భవించడంతో ప్రతి సంవత్సరం ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. శ్రావణ శుద్ధ విద్య సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేశారు. ఈ ప్రత్యేక పూజల్లో ఆలయ చైర్మన్ ఐవి రోహిత్, ఈవో సూర్య చక్రధర్రావు పాల్గొన్నారు. సత్యదేవుని ఆవిర్భావ దినోత్సవానికి భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. తిరుమల శ్రీవారిని వాళ్ళ పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. వీరిలో మంత్రి గొట్టుపాటి రవికుమార్, రాజ్యసభలో మాజీ ఎంపీటీ సుబ్బిరామిరెడ్డి, బీజేపీ నేత కళ్యాణ్ ఉన్నారు. స్వామివారికి ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో శ్రావణ శోభ సంతరించుకుంది. శ్రావణ మాసం తొలి శుక్రవారం కావడంతో భీమవరంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి ఆలయానికి భక్తులు పోటెత్తారు. తెల్లవారుజాము నుంచే పెద్ద సంఖ్యలో హాజరైన భక్తులు అమ్మవారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. శ్రావణ శుక్రవారం పురస్కరించుకుని దేవస్థాన మండపంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన శ్రీ గజలక్ష్మీదేవి అలంకారం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని మావుళ్ళమ్మ ఆలయ ట్రస్ట్ బోర్డు అధికారులు అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా క్యూ లైన్లు, తాగునీరు, ప్రసాదాల పంపిణీని క్రమబద్దీకరించారు. శ్రావణ మాస ఉత్సవాల సందర్భంగా అమ్మవారిని దర్శించుకోవడానికి వచ్చే భక్తుల కోసం అన్ని ముందస్తు ఏర్పాట్లు పూర్తి చేశామని ఆలయ కమిటీ చైర్మన్ తోట నాగభూషణం తెలియజేశారు.